హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాక్స్. మన ప్రీవియస్ వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెట్టారు. ఏమని పెట్టారంటే, ఇప్పుడు మేము బీటెక్ అయ్యి బయటకు వచ్చాము, డిగ్రీ అయ్యి బయటకు వచ్చాము, ఎస్ఎస్సి అంటే మాకు ఏంటో తెలియదు, యూట్యూబ్లో చూడడమే తప్ప క్లారిటీగా ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటో తెలియదు, ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలో తెలియదు, హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్లు ఎస్ఎస్సి కోచింగ్ ఇస్తున్నాయని చెప్పేసి చాలామంది అడిగారు. సో దాని గురించి ఏ బుక్స్ చదవాలి ఏంటి, ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి. ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఐరేజ్ అకాడమీ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈ ఇయర్ జనవరి 27 నుంచి ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే మేము ఎస్ఎస్సి కొత్త, మాకు ఎస్ఎస్సి అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి డెమోస్కి వెళ్ళండి. మీరు నేను చెప్పానని చెప్పేసి వెంటనే జాయిన్ అవ్వాల్సిన లేదు. ఒక 2-3 డేస్ డెమోస్ విని మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఐరేజ్ అకాడమీ వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఐరేజ్ ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఐరేజ్ దిల్సుఖ్ నగర్లో ఎక్కడ ఉంది, అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఐరేజ్ హిస్టరీకి వస్తే 2013లో ఎస్ఎస్సి అంటే ఎవరికి తెలియదు. హైదరాబాద్ అనే ఏరియాలో ఎస్ఎస్సి అంటే ఎవరికి పెద్దగా అవేర్నెస్ లేని టైంలోనే ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో ఎగ్జామ్కి కోచింగ్ ఇచ్చారు ఐరేజ్ వాళ్ళు. ఇప్పుడు 2013లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే 2014లోనే ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన స్టూడెంట్స్ ఐరేజ్ అకాడమీకి చెందిన వాళ్ళే. 2014లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఐరేజ్ అకాడమీ నుంచే. తర్వాత 2017లో 8th ర్యాంక్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అది కూడా ఐరేజ్ అకాడమీ నుంచే. 2018లో 13th and 53 ర్యాంక్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కూడా వచ్చాయి, అది కూడా ఐరేజ్ అకాడమీ నుంచే. ఈ ఐరేజ్ అకాడమీ ఎందుకు జాయిన్ అవ్వాలంటే, వీళ్ళు ఏం చేస్తారంటే బెస్ట్ ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. అప్పుడు 2017-2018 ఆ టైంలో అయితే ఒక వైట్ బోర్డు మీద చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఐరేజ్ అకాడమీ ఎందుకు నేను జాయిన్ అవ్వాలని సజెస్ట్ చేస్తున్నాను అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిజిటల్ బోర్డు మెయింటైన్ చేస్తున్నారు. దాంతోపాటు డే టు డే క్వశ్చన్స్ అప్డేట్ అవుతున్నాయి కదా, అవి తీసుకొచ్చి ప్రతిదీ కూడా వాళ్ళు సిలబస్లో పెడుతున్నారు. నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ నేను చూశాను. మా ఫ్రెండ్ ఉంటే వాడి దగ్గర యాక్సెస్ తీసుకుని నేను ఆల్రెడీ క్లాసెస్ అన్ని చెక్ చేశాను. సో ఎందుకో ఈ ఇన్స్టిట్యూట్ బాగానే ఉంది కదా, బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగుంది కోర్సు, తక్కువలో కూడా వస్తున్నాయని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 27th నుంచి Jan 27 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 100 మెంబర్స్కి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ 100 మెంబర్స్కి 50% డిస్కౌంట్తో పాటు మన ఛానల్ నుంచి ఎవరైతే ఈ వీడియో చూసి వెళ్తున్నారో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి, వాళ్ళు డియర్ సూర్య మ్యాక్స్ అనే ఛానల్ నుంచి వచ్చాము అని చెప్తే వాళ్ళు మీకు ఇంకొక 1000 రూపీస్ తగ్గిస్తారు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ అయినా, శ్రీధర్ సిసి అయినా, ఐఎస్సి అయినా, ఐరైజ్ అయినా, చందన్ లాజిక్స్ అయినా, మీరు ఏదైనా ఆఫ్లైన్ బ్యాచ్కి వెళ్తే 1 ఇయర్కి తక్కువలో తక్కువ 20,000 పైన తీసుకుంటారు కోర్స్కి. అది నువ్వు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయినా, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయినా, ఎంటీఎస్ అయినా, సిపిఓ అయినా, రైల్వే అయినా, ఏ ఎగ్జామ్ అయినా 20,000 ఎక్కడా లేదు. ఇప్పుడు ఐరైజ్ ఇన్స్టిట్యూట్లో కూడా 20,000 ఫీజే ఉంది అనుకోండి, 50% డిస్కౌంట్ అంటే 10,000కి మన కోర్స్ వస్తుంది. మన ఛానల్ నుంచి మీరు వెళ్ళి ఇలా డియర్ సూర్య మ్యాక్స్ అనే ఛానల్ నుంచి మేము వచ్చాము వీడియో చూసి అని చెప్పేసి అంటే ఇంకొక 1000 రూపీస్ తగ్గిస్తారు. అంటే మీకు టోటల్గా 9,000కి మీకు కోర్స్ వస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత మీకు డౌట్స్ వస్తే ఫ్యాకల్టీస్ని అడగొచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఇయర్స్గా ఉంది కాబట్టి ఇప్పుడు డే టు డే క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. నేను ఏదో చెప్పాను వీడియోలో అని చెప్పేసి మీరు వెళ్ళి గుడ్డిగా జాయిన్ అవ్వాల్సిన అవసరం 1% కూడా అవసరం లేదు. మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఇక్కడ నెంబర్ పెడతాను, ఈ పాంప్లెట్ మీద నెంబర్ చూసి ఫోన్ చేసి ఇలా డియర్ సూర్య మ్యాక్స్ ఛానల్ నుంచి మేము చూసి ఫోన్ చేస్తున్నాం సార్, ఏంటి ఎలా ఇన్స్టిట్యూట్ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అసలు ఎవరెవరు ఉన్నారు, ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఫోన్ చేసి, ఎక్కడున్నా ఇక్కడ హైదరాబాద్లో లేకపోయినా ఎక్కడున్నా మీరు హైదరాబాద్ రావాలనుకుంటే ఫస్ట్ ఫోన్ చేసి అన్నీ చేసింది కనుక్కున్న తర్వాత రండి. వచ్చిన తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా, నేను ఫ్రెష్ అని అనుకుంటే ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి, లేదు నేను ఓన్గా ప్రిపేర్ అవుతానంటే ఓన్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ నుంచి వెళ్తే 1000 రూపీస్ తగ్గిస్తారు వాళ్ళు. ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే వాళ్ళు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 20,000 ఫీజు కాస్త 10,000కి వస్తుంది. మన ఛానల్ నుంచి వెళ్తే ఇంకొక 1000 రూపాయలు తగ్గిస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము కోచింగ్ తీసుకోవాలి, ఎస్ఎస్సికి క్లియర్ కాన్సెప్ట్స్ అన్ని, బేసిక్స్ అన్ని నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఐరేజ్ అకాడమీ నేను సజెస్ట్ చేస్తున్నాను.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేలా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫిల్ చేసుకోండి. మన క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. తర్వాత డౌట్ ఎక్స్ప్లెనేషన్కి R&D డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత వీక్లీ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేశారంటే 3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 3 ఇయర్స్ ఆన్లైన్ క్లాసెస్ రన్ చేశారు వాళ్ళు. 3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆఫ్లైన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి గట్టిగా వస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చాం కాబట్టి మనం ఈసారి సక్సెస్ రేట్ ఎక్కువ చూపించాలి ఆడియన్స్కి, ఎవరైతే స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ ఉన్నారో అనే ఇది మీదే వస్తున్నారు కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందువల్లంటే మన ఇన్స్టిట్యూట్ అందరి ముందు రావాలి అనే ఇది ఉంది కాబట్టి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువే ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళ గ్యాప్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు 3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఎంట్రన్స్ వచ్చేసి నేను ఇది పెట్టేస్తా అది పెట్టేస్తా అంటే ఎవరు కూడా వెళ్ళి జాయిన్ అయిపోరు కదా. సో ఒకసారి ట్రై చేయండి. క్లాసెస్ అయితే చాలా బాగున్నాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. బేసిక్స్ నేర్చుకోవాలి, నేను ఫ్రెష్ క్యాండిడేట్ని, నాకు ఇప్పటివరకు అర్థమెటిక్ అంటే ఏంటో తెలియదు, రీజనింగ్ అంటే ఏంటో తెలియదు అని మీరు అనుకుంటే వీళ్ళ ఇన్స్టిట్యూట్లో 100% మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా బాగున్నాయి క్లాసెస్. మీరు బేసిక్స్ అనేది నేర్చేసుకున్న తర్వాత మీరు ఓన్గా ప్రిపేర్ అయితే ఓకే. మీకు ఏమీ తెలియదు, ఇప్పుడైనా డిగ్రీ అయింది, బీటెక్ అయింది అనుకుంటే ఐరేజ్ అకాడమీకి వెళ్ళండి. ఫీజు కూడా తక్కువ. మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఫీజు మాత్రం తక్కువగానే ఉంది. అలా అని చెప్పేసి పక్క ఇన్స్టిట్యూట్స్లో నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. కాకపోతే ఐరేజ్ అకాడమీ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం అమౌంట్ తక్కువ కాబట్టి ఇప్పుడు మనకి ఒక దగ్గర 10,000 చెప్తే ఇంకో దగ్గర 5,000 చెప్తే 5,000 దానికే వెళ్తాం. ఎందుకంటే మనం హాస్టల్ ఫీజెస్ ఇక్కడ కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే 50% డిస్కౌంట్. తర్వాత డియర్ సూర్య మ్యాథ్స్ అనే ఛానల్ నుంచి వచ్చాము ఏమంటే ఇంకొక 1000 రూపీస్ తగ్గిస్తారు. ఇది ఐరేజ్ అకాడమీ గురించి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి CGLకి సంబంధించి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్. మ్యాథ్స్కి ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెష్ క్యాండిడేట్, మీరు ఒక ఫ్రెష్ ఆస్పిరెంట్, కాంపిటేటివ్ మీరు అంటే ఏంటో తెలియదు. ఐరేజ్ అకాడమీ అని ఒక ఐరేజో, ఎవరెస్టో, శ్రీధర్ CCO, ISCO ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. మ్యాథ్స్ బేసిక్స్ అన్ని నేర్చుకున్నారు, రీజనింగ్ బేసిక్స్ నేర్చుకున్నారు. వాళ్ళు ఒక 6 మంత్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత మ్యాథ్స్కి మీరు ఏం చేస్తారంటే పినాకిల్ తీసుకోండి. పినాకిల్ బుక్ తీసుకొని 6th or 7th ఎడిషన్ తీసుకొని కంప్లీట్గా మ్యాథ్స్ కంప్లీట్ చేసేయండి. తర్వాత రీజనింగ్ ఏం చేస్తారంటే రీజనింగ్ కూడా పినాకిలే తీసుకోండి. పినాకిల్ అయితే పినాకిల్, కిరణ్స్ అయితే కిరణ్స్. మీరు ఎందుకు పినాకిల్, ఎందుకు కిరణ్ తీసుకోమంటున్నానంటే ఈ SSC ఎగ్జామ్స్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద బేస్ అయి ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అయినా ఏదైనా. సో మీరు ఏం చేస్తారంటే అందుకే పినాకిల్ అయితే అన్ని క్వశ్చన్స్ 2018 నుంచి 24 ఎగ్జామ్ వరకు అన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చి చాప్టర్ వైజ్గా మెర్జ్ చేసి డివైడ్ చేశాడు. సో అందుకే పినాకిల్ ఇస్ ద బెస్ట్ బుక్ అంటున్నాను నేను SSC CGLకి. ఈ SSC CGL ప్రిపేర్ అయితే RRB కూడా కొట్టచ్చు, గ్రూప్ D, NTPC ఏదైనా కొట్టచ్చు. ఎందుకంటే క్వశ్చన్స్ అంత డెప్త్గా ఉంటాయి, 0 లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి. తర్వాత మ్యాథ్స్కి పినాకిల్ తీసుకోండి. ఎప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి బేసిక్స్ అన్ని నేర్చుకున్నాక పినాకిల్ తీసుకోండి. తర్వాత రీజనింగ్ అందరూ చేస్తారు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ పినాకిల్ తీసుకోండి, రీజనింగ్ కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్కి ఏం చేస్తారంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అయ్యారో, ఎవరెస్ట్ అయితే శ్రీనివాస్ రెడ్డి సార్, తర్వాత ఐరేజ్ అకాడమీ అయితే సార్స్ ఉంటారు, మంచి ఫ్యాకల్టీసే ఉన్నారు ఐరేజ్లో. వాళ్ళు చెప్పిన గ్రామర్ రూల్స్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోండి, వొకాబులరీ వాళ్ళు చెప్పింది నేర్చుకోండి. అది కాకుండా బ్లాక్ బుక్ కూడా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఈ ఛానల్లో, ఈ వీడియో నేను ఏదైతే పెడతానో ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ నేను చెప్పిన ప్రతి బుక్ పెడతాను, వెళ్ళి అమెజాన్లో బుక్ చేసుకోండి, ఏం కాదు. సో ఇంగ్లీష్ వచ్చేసరికి మీ గ్రామర్కి సంబంధించి లేదు, నేను క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు సరిగా, గ్రామర్ రూల్స్ అన్ని నేను రాసుకోలేదు, నాకు సీక్వెన్స్ వైజ్గా కావాలి అనుకుంటే నీతు సింగ్ మేడం వాల్యూమ్ బుక్ అని చెప్పేసి గ్రామర్కి సంబంధించిన బుక్ ఉంది. అది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. గ్రామర్కి నీతు సింగ్ వాల్యూమ్ తీసుకోండి. వొకాబులరీకి ఏం చేస్తారంటే బ్లాక్ బుక్ తీసుకోండి, అది కూడా నేను లింక్ దీని కింద పెడతాను. తర్వాత జిఎస్కి ఏం చేస్తారంటే మీ ఇన్స్టిట్యూట్లో ఏవైతే జిఎస్ చెప్తారో జాగ్రత్తగా విని బేసిక్స్ అన్ని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే పినాకిల్ అయినా, తర్వాత మనకి కిరణ్స్ అయినా, ఏవైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని తీసుకొని సాల్వ్ చేయండి. స్టాటిక్, జీకే అండ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్ని కూడా జిఎస్లో అందులో ఉంటాయి కాబట్టి కంప్లీట్గా కంప్లీట్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత ఇది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాక్స్ రాయడం స్టార్ట్ చేయండి. మాక్ టెస్ట్లు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ అనే యాప్లో మాక్ టెస్ట్లు తీసుకోండి. టెక్స్ట్ బుక్ అయినా ఓలీ బోర్డ్ అయినా 2 ప్లాట్ఫామ్స్ బాగానే ఉంటాయి. తీసుకొని మాక్ టెస్ట్లు రాసిన తర్వాత మీ స్కోర్ ఎక్కడ తగ్గుతుంది ఏంటి ఇవన్నీ చేసేసరికి మన 6 months 8 months పక్కాగా పడుతుంది. 6 monthsలో CGL క్లియర్ చేయగలమా అంటే చేసిన వాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు.
మీరు కరెక్ట్గా ఈ 6 మంత్స్ యూటిలైజ్ చేసుకొని ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి బేసిక్స్ నేర్చుకొని నేను చెప్పిన బుక్స్ అన్ని ప్రిపేర్ అయితే సీజీఎల్ మనం కూడా కొట్టొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఐరేజ్ అకాడమీలో జాయిన్ అవ్వండి, బేసిక్స్ అన్ని నేర్చుకోండి. ఫస్ట్ 100 మెంబర్స్ లోపే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ 100 మెంబర్స్ లోపు ఉన్న వాళ్ళైతే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు 9,000కే కోర్స్ వస్తుంది. మన ఛానల్ వల్ల 1,000 రూపీస్ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఎవరైనా మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవి బుక్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మాక్ టెస్ట్లు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను డీటెయిల్గా వేరే వీడియో కూడా చేస్తాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.